ఈసారి సిఎస్కేకి పెద్ద షాక్ తగిలే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ టీంని కొన్ని వేల కోట్లు కమ్మేస్తున్నారు. ఆల్సో కొత్త రాజస్థాన్ టీం కోసం గౌతమ్ గంభీర్ని ఇంపార్టెంట్ పొజిషన్ కోసం తీసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి దీని మాట ఏంటి? కేకేఆర్ డీసీఎంఓ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ని స్టార్ట్ చేశారు. ఆల్సో ఆర్సీబీ, పంజాబ్ ఇలా చాలా టీమ్స్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇలాంటి అప్డేట్ వీడియోస్తో పాటు చాలా రకాల కొత్త కంటెంట్ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. ఇంకా కొత్త కంటెంట్ తీసుకొస్తాను. ప్రతిసారి చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకా పోయి లేట్ మావా, ఇప్పుడే కొట్టేసండి. లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ప్రిపరేషన్స్ ని మొదలు పెట్టేశారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. బేసికలీ క్యాంప్ అయితే 16th స్టార్ట్ చేశారు. ఈ క్యాంప్ లో ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ అంతా జాయిన్ అయ్యారు. కొత్తగా వచ్చిన నితీష్ రాణా అండ్ పృథ్వీ షాతో పాటు అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ అండ్ విప్రజ్ నిగమ్ లాంటి ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ప్లేయర్స్ అనే కాదు, మెయిన్ హెడ్ కోచ్ చామంగ్ బదోని కూడా జాయిన్ అయిపోయారు. ఈ క్యాంప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఢిల్లీలో మెయిన్ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేస్తారు. ఎలా లేదన్నా మరో 12 days లో మెయిన్ క్యాంప్ ఉండొచ్చు. సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే కేకేఆర్ కూడా కొత్త సీజన్ కోసం రెడీ అయిపోతున్నారు. రీసెంట్లీ ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో ప్రీ సీజన్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఇక్కడ రఘువంశీ, రమన్దీప్ సింగ్, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, వైభవ్ లాంటి ఇండియన్ ప్లేయర్స్ జాయిన్ అయిపోయారు. బేసికలీ క్యాంప్ని కండక్ట్ చేయడానికి కేకేఆర్ మెయిన్ మోటో ఏంటంటే సీజన్కు ముందే ప్రతి ప్లేయర్ని ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండ్ మ్యాచ్ విన్నర్గా రెడీ చేయాలి. అంతేకాకుండా సీజన్ దగ్గరలో ఏ ఇంజరీ కన్సర్న్స్ లేకుండా చేయడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఫుల్లీ ఫిట్నెస్గా ట్రైన్ చేస్తారు. ఆల్సో అందరూ ప్లేయర్స్ మధ్య ఒక హెల్తీ బాండింగ్ బిల్డ్ అయ్యేలా చేస్తారు. నాట్ ఓన్లీ ఒక కలకత్తానే కాదు, ఇప్పుడు ఏవైతే టీమ్స్ అన్ని ప్రీ సీజన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ప్లేయర్స్ ఫిట్నెస్ ఇంకా బెటర్గా ట్రైన్ చేసుకోవడం కోసమే ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. అండ్ ముస్తఫిజుర్ రహమాన్ వెళ్ళిపోయాక ఇప్పుడు వీళ్ళకి అతన్ని రిప్లేస్ చేయగలిగే ఒక క్వాలిటీ సిమ్మర్ కావాలి. ఆన్ గోయింగ్ T20 వరల్డ్ కప్ ని బేస్ చేసుకొని చూస్తే చాలా మంది క్వాలిటీ సిమ్మర్సే కనిపిస్తున్నారు. ఎస్పెషల్ ఇద్దరు బౌలర్స్ మాత్రం వరల్డ్ కప్ లో షేక్ చేస్తున్నారు. ఒకరు షాడ్లీ వన్, మరొకరు బ్లెస్సింగ్ ముజర్బనీ. రైట్ నౌ వీళ్ళిద్దరు టాప్ హైస్ట్ వికెట్ టేకర్స్ గా రాణిస్తున్నారు. మెయిన్లీ షాడ్లీ వన్ యూఎస్ఏ టీమ్ ఆడుతూ టోర్నీలో నెంబర్ 1 బౌలర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. జస్ట్ 4 games లోనే 13 వికెట్స్ లాగేసుకున్నాడు. పర్టికులర్ గా ఎగ్నెస్ట్ ఇండియా పైన 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇతనైతే చాలా మంచి క్వాలిటీ పవర్ ప్లే సిమ్మర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో ఎంసీఏలో కేకేఆర్ ఫ్రాంచైజ్ ఆడుతున్నాడు కాబట్టి షూర్లీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్సో సెకండ్ ఆప్షన్ గా బ్లెస్సింగ్ ముజర్బనీ కనిపిస్తున్నాడు. కరెంట్ ఇతను కూడా టాప్ లెవెల్స్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. జస్ట్ 3 matches లోనే 9 వికెట్స్ లాగేసుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ తో అందరూ అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాడు. యూజువల్లీ ముజర్బనీ అయితే బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో చాలా ఇంపాక్ట్ఫుల్ గా రాణిస్తుంటాడు. లాస్ట్ టైం ఆర్సీబీ యాజ్ ద రిప్లేస్మెంట్ ప్లేయర్ గా పిక్ చేశారు. ఇప్పుడు ఇండియన్ కండిషన్స్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. మరి వీళ్ళిద్దరిని మిగతా ఏదైనా టీం తీసుకోకముందే కేకేఆర్ పిక్ చేస్తేనే బెటర్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ నుండి ఉన్నాయి. రీసెంట్లీ వీళ్ళ కొత్త కెప్టెన్ గా రియాన్ పరాగ్ అపాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇతన్ని ఎందుకు చేశారు, దాని మ్యాటర్ ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు టీం కొత్త ఓనర్స్, హోమ్ గ్రౌండ్ అండ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పైన కొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఓనర్స్ విషయానికి వస్తే ఈ ఫ్రాంచైజ్ నమ్మేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. దీనికోసం రీసెంట్లీ వీళ్ళ ఓనర్స్ జనవరి మంత్ లో కొంతమంది ఇన్వెస్టర్స్ ని బిడ్డింగ్ కోసం ఇన్వైట్ చేశారు. దీంట్లో ఒక 4 కంపెనీస్ $1.1 billion నుంచి $1.3 billion వరకు హైయెస్ట్ బిడ్డింగ్ వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 10,900 కోట్ల నుండి 11,900 కోట్ల రేంజ్ వరకు బిడ్స్ వచ్చాయి. హైయెస్ట్ బిడ్ వేసింది మాత్రం యూఎస్ఏకి చెందిన ఒక కంపెనీ. వాళ్ళైతే $1.3 billion పెట్టి అంటే 11,900 కోట్లు పెట్టి టీంని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది అఫీషియల్ గా రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం ఐపీఎల్లో $1 billion వాల్యుయేషన్ ఉన్న ఫస్ట్ ఫ్రాంచైజ్ గా రాజస్థాన్ రాయల్స్ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఒక ఫ్రాంచైజ్ వాల్యుయేషన్ ఎలా చూపిస్తారు అని. బేసిక్గా ఒక టీం ఉందంటే దాని క్రేజ్ అండ్ పాపులారిటీ ఎలా ఉంది, మార్కెట్లో దాని డిమాండ్ ఎలా ఉంది, టీం ఎంత డబ్బు సంపాదిస్తుంది, భవిష్యత్తులో ఎంత సంపాదించే ఛాన్స్ ఉంది, ఇలా అన్ని విషయాల్ని బేస్ చేసుకొని ఒక టీంని కొనుక్కోవడానికి వెళ్తారు. అలా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఎంతైతే ఎక్కువ బిట్ వేస్తారో అదే ఆ టీం వాల్యుయేషన్. ఇక్కడ ఎలానో టీం నమ్మేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉంటే మనకెందుకు, లాస్ట్ సీజన్లో మనోడికి కెప్టెన్సీ ఇచ్చి అతన్ని పుష్ చేద్దాం అనే ఇంటెన్షన్ ఉందేమో కానీ పరాకి లీడర్షిప్ ఇచ్చేశారు. అయితే మెయిన్ మ్యాటర్ అంతా ఈ కొత్త రూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు గౌతమ్ గంభీరే కావాలంటున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ గంభీర్ని ఆర్&డ్ న్యూ మేనేజ్మెంట్ అప్రోచ్ చేయడం తెలుస్తుంది. ఇక్కడ తనకి టీం సీఈఓ, పార్ట్నర్ అండ్ మెంటర్ పొజిషన్స్ ని ఆఫర్ చేశారంట. దీంట్లో మెంటర్ పొజిషన్ అంటే బాగానే ఉంది కానీ సీఈఓ అండ్ పార్ట్నర్ పొజిషన్స్ ఎందుకని ఆఫర్ చేశారో చాలా మందికి తెలియదు.
ఇక్కడ కొత్త మేనేజ్మెంట్ ఇంటెన్షన్ గంభీర్ని యొక్క కోచింగ్లో తెచ్చుకోవడమే కాదు, అతని సర్వీసెస్ అండ్ సక్సెస్ఫుల్ అప్రోచ్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే కొత్త టీం ఓనర్స్ వాళ్ళు కొనుక్కున్న స్టేక్లో 3% వరకు గంభీర్కి సెల్ చేస్తామని ఆఫర్ చేశారు. దీనివల్ల ఫ్రాంచైజ్లో గంభీర్ కూడా ఒక ఓనర్గా మారిపోతాడు. ఆల్సో సీఈఓ అనేది టీమ్ డిసిషన్స్ తీసుకోవడంలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్. ఇలా మొత్తాన్ని గంభీర్ నడిపించే విధంగా ఆఫర్ చేశారు. కాకపోతే ఇక్కడ గంభీర్ నో చెప్పినట్టు తెలుస్తుంది. బికాజ్ ఇప్పుడైతే ఇతను ఫోకస్ అంతా టీమ్ ఇండియా పైన పెట్టున్నాడు. నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఇతను బీసీసీఐ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇండియన్ టీంతోనే ఉంటాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ తర్వాత 2028 ఒలింపిక్స్ గేమ్స్ వరకు గంభీర్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అనే టాక్ వినిపిస్తుంది. అలా జరిగితే నెక్స్ట్ 2 సీజన్స్లో మేనేజ్మెంట్లోకి వచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ ఒలింపిక్స్ గేమ్స్కి కోచింగ్ చేయకపోతే 2028లో మేనేజ్మెంట్లోకి రావచ్చు. బికాస్ గంభీర్కి ఇలాంటి లైఫ్ టైమ్ ఆఫర్ మరి ఏ ఫ్రాంచైజ్ కూడా ఇవ్వకపోవచ్చు. ఆల్సో హోమ్ గ్రౌండ్ విషయంలోనూ ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నారు. బేసిక్లీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ 7 హోమ్ గేమ్స్లో 5 జైపూర్లో మెయిన్ హోమ్ గ్రౌండ్ అయిన సవై మాన్సింగ్ స్టేడియంలో పెడుతుంటారు. రిమైనింగ్ 2 బరస్పురం స్టేడియం గువాహతిలో పెడుతుంటారు. లాస్ట్ చాలా ఇయర్స్ నుండి స్టేడియం సేఫ్టీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ విషయంలో రాయల్స్ మేనేజ్మెంట్ అండ్ జైపూర్ అసోసియేషన్ మధ్య ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఈసారి అన్ని హోమ్ గేమ్స్ని అస్సాంకి షిఫ్ట్ చేయాలి అనుకున్నారు. ఇన్ఫాక్ట్ సెకండ్ హోమ్గా పూణేని కూడా కన్సిడర్ చేశారు. మరి టీం పేర్లో రాజస్థాన్ రాయల్స్ని పెట్టుకొని మ్యాచెస్ వేరే వెనీలు ఆడితే బాగోదుగా, దీని గురించి మళ్ళీ కూర్చుని మాట్లాడారు. మొత్తానికి జైపూర్లో 4 మ్యాచెస్ అండ్ అస్సాంలో 3 మ్యాచెస్ హోస్ట్ చేయడానికి డీల్ సెట్ చేసుకున్నారు. ఈ హోమ్ మ్యాచెస్ విషయంలో ఇష్యూస్ ఉండడం వల్లే ఐపీఎల్ షెడ్యూల్ రావడం లేట్ అవుతుంది. ఏదేమైనా కొత్త ఓనర్స్, కొత్త కెప్టెన్, ఇలా కొత్తదనంతో కొత్త రాజస్థాన్ రాయల్స్ రాబోతున్నారు. మరి రిజల్ట్ ఏమైనా కొత్తగా వస్తే బాగుండు. ఆల్సో వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్ని కూడా స్టార్ట్ చేశారు. ఎలానో వీళ్ళకి అకాడమీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ క్యాంప్లో మెయిన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ కనిపిస్తున్నాడు. మనోడు ఐపీఎల్ కోసం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ను కూడా పక్కన పెట్టేశాడు. అలాంటిది ఈసారి వైభవ్ వచ్చి ఎలా ఉంటుందో చూడాలి. 4th అప్డేట్ చూసుకుంటే ఈసారి ఎంతో అమౌంట్ అండ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కొనుక్కున్న కార్తిక్ శర్మ బిగ్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ మివర్ కప్ టోర్నమెంట్ మాట్లాడుతూ ఒక్కసారిగా బ్యాక్ పెయిన్ కారణంగా పడిపోయాడు. అప్పటికే ఓవర్లో 3 balls 3 బౌండరీస్ కొట్టి చాలా బాగా రాణిస్తున్న సిచ్యువేషన్లో సడన్లీ లోవర్ బ్యాక్ పట్టుకుని నేలపై పడిపోయాడు. ఇమీడియట్లీ గ్రౌండ్లో ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ హెవీ పెయిన్ కారణంగా రిటైర్ అయిపోయాడు. మరి ఇంజురీ ఏ లెవెల్లో ఉందని తెలియదు కానీ ఫస్ట్ ఎస్టిమేట్ ప్రకారం అయితే మజిల్ టియర్ అంటే మజిల్ చీలుండొచ్చేమో అని చెప్తున్నారు. ఈవెన్ అక్కడ చూసిన వాళ్ళు సీరియస్ ఇంజురీ అని చెప్తున్నారంట. బేసిక్లీ చిన్న టీర్ అయితే రికవరీ అవ్వడానికి 3 to 4 weeks టైం పడుతుంది. అదే పెద్ద టీర్ అయితే 6 నుండి 8 వారాలు పట్టొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటే 2 నుండి 3 నెలలు కూడా పట్టొచ్చు. ఇక్కడ తెలియాల్సిందల్లా ఇంజురీ ఏ లెవెల్లో ఉందనేది. మరి స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే కానీ ఇప్పుడే ఏం చెప్పలేం. మరి తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుందాం. 5th అప్డేట్ చూసుకుంటే ఫైనల్లీ ఆర్సీబీ కూడా వాళ్ళ ప్రిపరేషన్స్ని మొదలు పెట్టేశారు. ఫ్యూ డేస్ బ్యాక్ నుండి డివై పాటిల్ స్టేడియం ముంబైలో ప్లేయర్స్ అంతా ట్రైన్ అవుతున్నారు. మెయిన్ ప్లేయర్స్ లైక్ కునాల్ పాండ్యా, వెంకీ అయ్యర్, సుయాష్ శర్మ అండ్ రసిక్ సలం ఇలా చాలా మంది జాయిన్ అయిపోయారు. కోచ్ దినేష్ కార్తిక్తో పాటు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా వచ్చేసారు. బేసిక్లీ ఇలాంటి ప్రీ సీజన్ క్యాంప్స్లో ఫారెన్ కోచెస్ని చాలా రేర్గా చూస్తూ ఉంటాం. కాకపోతే లాస్ట్ టైం కప్పు కొట్టి ఫుల్ అండ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీతో ఎర్లీగానే వచ్చేసారు. ఆల్సో కనీష్ చౌహాన్ అండ్ విహాన్ లాంటి ఇండియన్ అండర్ 19 ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మరికొన్ని డేస్లో మేబీ విరాట్ అండ్ పడిదర్ కూడా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళతో పాటు గుజరాత్ అండ్ పంజాబ్ ట్రైనింగ్ క్యాంప్స్ గురించి లాస్ట్ వీడియోని చెప్పాను కాబట్టి ఇక్కడ మళ్ళీ మాట్లాడుతూ సోదరం ఉంటుంది. ఎనివే పంజాబ్ క్యాంప్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జాయిన్ అయిపోయాడు. రైట్ నా వీళ్ళ క్యాంప్ అయితే అబుదాబిలో అవుతుంది. అండ్ గుజరాత్ క్యాంప్లో వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ జాయిన్ అయిపోయాడు. వీళ్ళ క్యాంప్ అయితే సూరత్లో అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ T20 వరల్డ్ కప్లో లేరు కాబట్టి ఫోకస్ అంతా నెక్స్ట్ ఐపీఎల్ పైన పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రీ సీజన్ క్యాంప్స్ వాళ్ళ హోమ్ వెన్యూస్లో కాకుండా బయట చేస్తున్నారు. డీసీఎంఓ హైదరాబాద్లో, కేకేఆర్ ఆర్సీబీ ముంబైలో, పంజాబ్ అబుదాబిలో ఇలా టీమ్స్ అన్ని బయట పెట్టుకోవడానికి రీజన్ మరింటే కాదు, వాళ్ళ ప్లేయర్స్కి కావాల్సిన సూటబుల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ దొరకట్లేదు. ఆల్సో ఇప్పుడు T20 వరల్డ్ కప్ కారణంగా మేజర్ సిటీస్లో ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కడ కూడా ఖాళీగా లేదు. దట్స్ వై వేరే సిటీస్కి వెళ్ళి మరి అక్కడ పెట్టుకుంటున్నారు. ఇక SRH, CSK, LSG అండ్ ముంబై ప్రీ సీజన్ క్యాంప్స్ గురించి ఏ అప్డేట్ లేదు. ఇన్ కేస్ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆలోచించకుండా అదేదో ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.